ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము భూముల మీద విలువైన భూములని ప్రభుత్వ భూములని అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం తప్ప వేరే ఇంకేమీ కనిపిస్తలేదు. అసలు యూనివర్సిటీ భూములు వదిలేది లేదు, విద్యా సంస్థల భూములు వదిలేది లేదు. హిల్ట్ పాలసీ పేరు మీద దాదాపు 9,000 లక్షల కోట్ల విలువైనటువంటి 9,000 ఎకరాల భూములని వదలకుండా ఇష్టానుసారంగా చేస్తున్నది. కనీసము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. చాలా సీరియస్ విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవటం వల్ల ఇవాళ ఆ హెచ్సిఏ భూములని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని కాపాడుకోగలిగాం. ఇన్ని అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి దాదాపు 450 ఎకరాలకు పైగా ఏ విధంగా ఎన్ని రకాలుగా ఎంత తొండి చిల్లర మల్లర వ్యవహారం చేయాలో అన్ని చిల్లర మల్లర వ్యవహారం చేసి విద్యార్థులని ఉరికిచ్చి కొట్టి ఇంత కేసులు పెట్టి దౌర్జన్యం చేసి కోర్టును సుప్రీంకోర్టును హైకోర్టును సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించి కూడా ఆఖరికి ఆ భూముల్ని వేలం వేయాలని చూసింది. సమాజం అప్రమత్తంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు బాసటగా నిలబడింది కాబట్టి ఆ భూముల్ని కాపాడుకోగలిగినాం. కానీ ఆ అనుభవం ఉన్నాక కూడా మళ్ళీ సేమ్ ఆ పరిసరాల్లోనే ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలం అది దాదాపు దానికి ఒక 200 ఎకరాల భూమి దానికి ఉన్నది. అదొక స్పెసిఫైడ్ యూనివర్సిటీ ఉర్దూ రిలేటెడ్. ఎందుకంటే తెలంగాణలో కానీ అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉర్దూ అనేది ద్వితీయ అధికార భాషగా ఉండేది. కాబట్టి ఉర్దూ పేరు మీద ఒక జాతీయ యూనివర్సిటీ ఉండాలి అని ఆ రోజు పెట్టి ఏర్పాటు చేసి దానికి ఒక 200 ఎకరాల భూములు కేటాయించడం జరిగింది. అది ఒక 20 ఏళ్ళుగా బ్రహ్మాండంగా ఆ యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడుస్తున్నది. అకాడమిక్ కోర్సులు మిగతాది కానీ అన్ని విషయాల్లో బ్రహ్మాండ అద్భుతంగా అదొక మంచిగా డెవలప్ అయింది ఆ యూనివర్సిటీ. దాన్ని ఇవాళ మళ్ళీ ఇవాళ దాంట్లో ఖాళీ స్థలాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం జోక్యం చేసుకొని 50 ఎకరాలను గుంజుకునేటటువంటి గుంజి వెళతాము రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయటం కోసం ఇవాళ మళ్ళీ ఒక చిల్లర మల్లర వ్యవహారం ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కలెక్టరు సంబంధించిన రెవెన్యూ అధికారులు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నోటీసో మిగతాదో మీటింగ్లో ఆ పేరు మీద టెక్నికాలిటీస్ ఆల్రెడీ అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. దానికి అక్కడ అప్రమత్తమైనటువంటి యూనివర్సిటీ అధికారులు విద్యార్థులు అధ్యాపకులు ఇది యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇది ఒక యూనివర్సిటీ ఒక జాతీయ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ దీనికి ఖాళీ స్థలాలు ఉండాలి భవిష్యత్తు అవసరాలకు అకాడమిక్ విస్తరణ కోసం అకాడమిక్ వ్యవస్థ విస్తరణ కోసము తరగతి గదుల కోసం కావచ్చు హాస్టల్స్ నిర్మాణం కోసం కావచ్చు ఇంకా మిగతా ఇంకేదైనా అవసరాల కోసము ఆ ఖాళీ స్థలము ఆ ప్రతిపాదనలు కూడా ఇప్పటికీ ఆల్రెడీ ఉన్నాయి. అవి ఏవీ లెక్క పెట్టకుండా ఖాళీ స్థలం అని వీళ్ళేదో అక్కడ రాసి పెట్టుకున్నట్టుగా గుంజుకొని రియల్ ఎస్టేటు తమ కావలసినటువంటి వాళ్ళకి అప్పజెప్పి వేల కోట్ల వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం చేస్తున్నటువంటి పని మాత్రమే. ఇది బరాబర్గా ఇవాళ తెలంగాణ పౌర సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించేది లేదు. విద్యార్థుల పక్షాన విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి అధ్యాపకులు ఆ యూనివర్సిటీని స్థలాలని బరాబర్గా కాపాడుకోవటం రాజీ పడే సమస్య లేదు. ఎందుకంటే ఇవాళ భవిష్యత్తులో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికే ప్రభుత్వ విద్యా సంస్థలు ఏదైనా నిర్మించాలనుకుంటే ఇవాళ గురుకుల పాఠశాలలు ఎక్కడో స్థలాలు లేక ఎక్కడో ఊరవతల ఎక్కడో కిలోమీటర్ల దూరాన నిర్మాణం పేరేమో బంజారా హిల్స్ బీసీ గురుకుల పాఠశాల అని ఉంటుంది. ఇంకోటి లేదా ఖైరతాబాదు ఎస్సీ గురుకుల పాఠశాల అని ఉంటుంది. చెంచల్గూడ ఏదో చార్మినారో చాంద్రాయన్ గుట్టలో మైనార్టీ గురుకుల పాఠశాల అని పేరు ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కడ నడుస్తున్నాయంటే ఔటర్ రింగ్ రోడ్కి అవతల ఎక్కడో ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయి. కారణము సొంత భవనాలు నిర్మించాలనుకున్నా కూడా స్థలాలు లేకపోవటం వల్ల హైదరాబాద్లో స్థలాలు లేకపోవటం వల్ల వాటిని ఎక్కడో అద్దె భవనాల్లో కొనసాగించాల్సి వస్తుంది. మరి కోర్టులు కూడా హైదరాబాద్లో చాలా సెషన్ కోర్టులు కూడా ఇలా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులు
చాలా ప్రభుత్వ కార్యాలయాలు, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ ప్రైవేటు భవనాలు, కిరాయి భవనాలు, అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఇంతెందుకండి, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్ని కట్టాలనుకుంటే మనం గోషామహల్ స్టేడియంని గోషామహల్ స్టేడియంలో కట్టుకోవాల్సి వస్తుంది. అంటే స్టేడియం ఉండాల్సిందే, హాస్పిటల్ ఉండాల్సిందే. కానీ ఒక ప్రత్యామ్నాయంగా మనకే ఒక ప్రభుత్వ స్థలం ఉంటే ఆ స్టేడియం ప్లేస్లో గవర్నమెంట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కట్టాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. అట్లాగే కొత్తపేటలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ని ఎక్కడో బయటికి షిఫ్ట్ చేసి అక్కడ 23 ఎకరాల స్థలంలో టిమ్స్ హాస్పిటల్ని నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకో చోట ఆల్వల్లో కానీ, ఆ తర్వాత ఎర్రగడ్డ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ స్థలాలు లేకనే ప్రజలకు అవసరమైనటువంటి విద్యా సంస్థలు, ఆసుపత్రులకు, ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాల కోసము అద్దె భవనాల్లో కొనసాగిస్తూ రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాం. ఇవాళ ఉన్న స్థలాలని మీరు దౌర్జన్యంగా గుంజుకొని, చేతిలో అధికారం ఉంది కదా అని దౌర్జన్యంగా గుంజుకొని మీరు ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేయడం అనేది కేవలం ఇది 100% ప్రజా వ్యతిరేక కార్యక్రమము. ప్రజలకు భవిష్యత్తులో ప్రజలకు అవసరమైనటువంటి ఏదైనా భవనాలు కానీ, ఏదైనా సంస్థలు ఏర్పాటు చేయాలన్నా కూడా భూములు లేకుండా, దొరకకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, బాధ్యతారహితమైనటువంటి పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఖచ్చితంగా మౌలానా ఉర్దూ యూనివర్సిటీ స్థలాన్ని ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో వెనుక తీసుకోవటాన్ని మేము అంగీకరించేది లేదు. అక్కడ జరిగేటటువంటి పోరాటానికి బరాబర్గా బాసటగా నిలబడతాం, దాన్ని రక్షిస్తాం.